వెల్కమ్ టు క్రిప్టో మనీ వరల్డ్. ఫ్రెండ్స్, క్రిప్టో మనీ వరల్డ్ సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటే మీరు జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే చాలు. సో క్రిప్టో మనీ వరల్డ్ సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనం మెంబర్ ఓవర్ వ్యూలో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి జాగ్రత్త. 10 nights అగైన్ ఆఫ్టర్ డేట్ ఇచ్చి టైం అవుట్ ఇచ్చింది. 13 గంటల తర్వాత మళ్ళీ మనం 10 యాడ్స్ చూడాలి అని చెప్తుంది. యాక్చువల్గా అంటే 10 గంటలు ఎప్పుడవుతుంది ఏటన్నది మనం వేసుకుంటే ఆ టయానికి అంటే 10 గంటలు 13 అవర్స్ తర్వాత మనం 10 యాడ్లు అనేవి క్లిక్ చేయాలి ఇవి యాక్చువల్గా. అయితే ఈ 13 అవర్స్ని మనం ఇప్పుడు కావాలనుకుంటే 24 అవర్స్ అనేది మనం చెయ్యొచ్చు. సో ఎవ్రీ డే మనం 10 యాడ్లు సర్ఫ్ చేయాలి యాక్చువల్గా. వితౌట్ సర్ఫ్ మనకు వచ్చే 40% మనం పొందలేం. సో ఈ 40% మనకు కావాలంటే, రెగ్యులర్గా వచ్చే 40% కావాలంటే మనం 10 యాడ్లు సర్ఫ్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్లు ఇప్పుడు నేను ప్రజెంట్ నాకు 13 అవర్స్ తర్వాత నేను సర్ఫ్ చేయాలి. కానీ ఇప్పుడు నేను సర్ఫ్ చేస్తున్నాను. సర్ఫ్ చేయడం వల్ల నాకు ఆ 13 అవర్స్ వల్ల 24 అవర్స్ అవుద్ది. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు సర్ఫ్లో క్లిక్ చేశాను. నేను సర్ఫ్లో క్లిక్ చేయగానే ఇలాగ మీకు యాడ్స్ రావడం జరుగుతుంది. దీన్ని క్లిక్ చేయగానే ఇంకో విండోలో ఇది ఓపెన్ అవుతుంది. జస్ట్ 1 minute కన్నా తక్కువే, 30 seconds ఉంటుంది అంతే, జస్ట్ ఒక యాడ్. సో ఈ విధంగా క్లిక్ చేయడం, క్లోజ్ చేయడం, క్లిక్ చేయడం. ఇలా 10 యాడ్లు చూడాలి మనం యాక్చువల్గా. సో ఇలా 10 యాడ్లు, సో మనం 10 యాడ్లు క్లిక్ చేసాం. 10 యాడ్లు క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మనం ఓవర్ వ్యూ అనేది క్లిక్ చేస్తారని చూడండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, ఇంతకుముందు 13 అవర్స్ ఉండేదల్లా ఇప్పుడు 24 అవర్స్ అయింది చూసారా. సో నేను ఇంకా 24 అవర్స్ దాకా ఈ యాడ్స్ని నేను క్లిక్ చేయవలసిన పనే లేదు. సో మస్ట్ అండ్ షుడ్గా మనం 10 యాడ్లు అనేది మస్ట్ అండ్ షుడ్గా చూడాలి. చూడకపోతే మనకి రావాల్సిన 40% డైలీ 40% అనేది రావడం జరగదు. కాబట్టి ఫస్ట్ మనం ఈ 10 సర్ఫ్ యాడ్లు చేయడం ప్రతిరోజు మర్చిపోకుండా చేయండి. అది ఇన్ టైంలో చేయండి. ఈ టైము ఉండగానే 3-4 అవర్స్ ఉండగానే బిఫోర్గా చేసుకొని ఉంచుకోవడం చాలా సేఫ్ సైడ్. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో అని అంటే, ఇక్కడ 2 పేమెంట్లు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఒకటి పేయర్ అకౌంట్, ఒకటి కాయిన్ పేమెంట్స్ అని. అంటే కాయిన్ పేమెంట్ అంటే బిట్ కాయిన్, పేయర్ అంటే అదొక పేమెంట్ ప్రాసెసర్ యాక్చువల్గా. సో నేనైతే కాయిన్ పేమెంట్ బిట్ కాయిన్ ద్వారా పే చేయడం జరిగింది. సో ఒకసారి దీనికి సంబంధించి మీరు ఒక్కసారి ప్రొఫైల్కి వెళ్తే, అకౌంట్ ప్రొఫైల్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఏ పేమెంట్ ప్రాసెసర్ కావాలితే ఆ పేమెంట్ ప్రాసెసర్ టిక్ పెట్టుకోవడం, దాని పేమెంట్ ఐడి, దాని బిట్ కాయిన్ అయితే బిట్ కాయిన్ సంబంధించిన వ్యాలెట్ నెంబర్ వేసి జస్ట్ సబ్మిట్ కొట్టేస్తే, ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ కొట్టేస్తే సరిపోద్ది. సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది మనకి. నేను ఆల్రెడీ నాది ఇచ్చాను కాబట్టి నేను మళ్ళీ ఇవ్వడం లేదు. నెక్స్ట్ సెక్యూరిటీ అని చెప్పి ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉన్నది చూసారా. ఓకే, ఈ సెక్యూరిటీ ఆప్షన్లో ఏంటంటే మనం చేయాల్సింది, మన పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అది మనకి ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, మెయిన్గా చేంజ్ సెక్యూరిటీ డీటెయిల్స్ యాక్చువల్గా. సో మనం ఏదైనా ఒక హింట్ లాంటిది ఒకటి ఇచ్చుకొని దానికి ఆన్సర్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇది దే పర్పస్ మీద ఉపయోగపడుద్ది అంటే, మనం ఈ సైట్లో విత్డ్రా పెట్టినప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతుంది. దానికి మనం ఆన్సర్ ఏమి ఇచ్చామన్నది మనకి తెలుసు కాబట్టి ఆ ఆన్సర్ ఇస్తేనే విత్డ్రా అనేది అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా సెట్ చేసుకొని ఈ ఆన్సర్ని మీరు జాగ్రత్తగా
జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్తున్నాను. సో ఈ విధంగా మీ సెక్యూరిటీకి సంబంధించిన క్వశ్చన్ ఏదైనా పర్వాలేదు ఇచ్చుకొని జస్ట్ దానికి ఆన్సర్ ఇచ్చి అప్డేట్ కొట్టేయండి, సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఓవర్ వ్యూకి వస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫైనాన్స్లోకి వెళ్ళి యాడ్ ఫండ్స్ అని చెప్పి ఉన్నది, ఇందులో క్లిక్ వెళ్ళి యాడ్ ఫండ్స్ అన్నమాట. సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతాం అనే దాని మీద ఇక్కడ ఉంటుంది. మినిమం $10 యాక్చువల్లీ. సో మ్యాక్సిమం మన ఇష్టం, ఎంత పెట్టుకుంటే అంత. సో ఇందులో మన పేమెంట్ ప్రాసెసర్ నాది కాయిన్ పేమెంట్ యాక్చువల్గా. సో మీరు ఫర్ సపోజ్ $100 కానీ ఇచ్చినట్లయితే $100 ఇచ్చి 7 కొట్టి జస్ట్ ఇక్కడ క్యాప్చర్ కొట్టి జస్ట్ అగ్రిమెంట్ కొట్టి సబ్మిట్ కొట్టగానే చూసారా ఫ్రెండ్స్, కాయిన్స్ పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఎలా వచ్చినాయి. సో 100 ప్రైస్ ఐటమ్ 105. సో ఒక క్వాంటిటీ అన్నమాట. యాక్చువల్గా మనం బిట్కాయిన్లో పే చేయాల్సింది 0.14487 BTC అనేది పే చేయాలి యాక్చువల్గాని. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ కంప్లీట్ ద చెక్అవుట్ అని కొట్టగానే మనకి కాయిన్స్ పేమెంట్ సంబంధించిన బిట్కాయిన్ వ్యాలెట్ అడ్రస్ రావడం జరుగుతుంది. ఆ వ్యాలెట్ అడ్రస్కి మీరు ఈ కరెక్ట్ అమౌంట్ అనేది పంపించాలి. ఇంతకన్నా తక్కువ అమౌంట్ పంపిస్తే అది రిజెక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు పేమెంట్ పంపించారో కాయిన్స్ పేమెంట్కి, అది మీ పేమెంట్ని కన్ఫర్మేషన్ చేయడానికి, మీ బిట్కాయిన్ అమౌంట్ని కన్ఫర్మేషన్ చేయడానికి దగ్గరగా 1 అవర్ 1 గంట అనేది పట్టడం జరుగుతుంది. $100 డిపాజిట్ చేసిన తర్వాత మన $100 ఈ క్యాష్ బ్యాలెన్స్ అనే కాలంలో కనబడతాయి ఫ్రెండ్స్ యాక్చువల్గా. అయితే ఈ డాష్ బోర్డ్లో క్యాష్ బ్యాలెన్స్తో పాటు చాలా కొన్ని ఎర్నింగ్స్ కనబడుతున్నాయి. వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మై స్పాన్సర్ అంటే ఇది నన్ను స్పాన్సర్ చేసిన వ్యక్తి యొక్క యూజర్ని. నెక్స్ట్ క్యాష్ బ్యాలెన్స్ అంటే మనం డిపాజిట్ చేసిన $100 ఇక్కడ డిపాజిట్ అవుతాయి, క్రెడిట్ అయినట్టు చూపిస్తాయి మనకి యాక్చువల్గా. సో నెక్స్ట్ ఎర్నింగ్ కమిషన్ అంటే మన రిఫరల్ ఎర్నింగ్ కమిషన్ అన్నమాట. సో నేను ఆల్రెడీ 8 మందిని రిఫర్ చేశాను, దాని తాలూకు కమిషన్ ఇది. నెక్స్ట్ ఇక్కడ రీపర్చేజ్ బ్యాలెన్స్, షేర్ బ్యాలెన్స్ అని 2 ఉన్నాయి చూసారా. సో ఈ రెండాటిలో రీపర్చేజ్ బ్యాలెన్స్ అంటే మనం దీంట్లో షేర్స్ కొనడానికి వాడాలి ఇది యాక్చువల్గా. సో షేర్ ఎర్నింగ్స్ అనేవి మనం విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ అమౌంట్ని మాత్రమే మనం విత్డ్రా చేయగలం. ఈ అమౌంట్ని మనం ఇందులో యాడ్ ప్యాక్స్ని కొనడానికి మాత్రమే ఉపయోగించాలి. అంటే మనకు వచ్చే 40%లో 20% రీపర్చేజ్, 20% షేర్ ఎర్నింగ్స్లో వేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాడ్ ప్యాక్స్ ఎలా కొనాలి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. చూడండి, ఫైనాన్స్లోకి వెళ్ళి పర్చేజ్ యాడ్ ప్యాక్స్ అని చూడండి, క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేయగానే ఇలాగా ప్యాక్ సిస్టమ్స్ సంబంధించి ఇవి వస్తాయి. యాక్చువల్గా మనం ఫస్ట్ ట్యుటోరియల్లో చెప్పుకునే విధంగా ప్యాక్ 1 $250, $3 ప్యాక్ 1 కాస్ట్ $3, అది $250 యాక్చువల్గా. అయితే ఇక్కడ మనకి కనబడడం లేదు ప్యాక్ 1, కానీ డైరెక్ట్ ప్యాక్ 2 కనబడ్డది. అంటే ప్యాక్ 1 ఆల్రెడీ 250 ప్యాక్స్ నేను దాని లిమిట్ 250 ఇవ్వడంతో 250 కంప్లీట్ అయిపోయినాయి. అందువలన కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చేది ప్యాక్ 2. ప్యాక్ 2 అంటే $5 యాక్చువల్గా. ఒక ప్యాక్ కాస్ట్ $5. సో $5 ఒక ప్యాక్ కొంటే 125% అనేది ఎక్స్పైరీ అవుతుంది, 25 డైలీ వస్తుంది. ఇది కూడా లిమిట్ 300 దాకా యాడ్ ప్యాక్స్ అనేవి కొనడం, 300 వరకే లిమిట్ అనేది ఉంది యాక్చువల్గా. సో ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ప్యాక్ 2 అనే స్టేజ్లో ఉన్నాను కాబట్టి నేను $5 పెట్టి ప్యాక్ మాత్రమే నేను కొనగలను ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్యాక్ 2ని $5 చొప్పున ఎలా కొంటున్నాను చూడండి. దీన్ని పర్చేజ్ అనే బటన్ ఇక్కడ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నా కాయిన్స్ పేమెంట్ దగ్గర క్యాష్ బ్యాలెన్స్ మీరు ఏదైతే ఫండ్ యాడ్ చేశారో అది క్యాష్ బ్యాలెన్స్లో ఇక్కడ కనబడుతుంది. అయితే నాకు క్యాష్ బ్యాలెన్స్ లేదు యాక్చువల్గా. ఎర్నింగ్ బ్యాలెన్స్ $8 ఉంది, రీపర్చేజ్ బ్యాలెన్స్ $6 ఉంది. సో వీటిని ఈ ఎర్నింగ్ బ్యాలెన్స్ని, రీపర్చేజ్ బ్యాలెన్స్ని వాడి ఇప్పుడు నేను షేర్స్ కొనబోతున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారి ఓవర్ వ్యూకి అనేది ఒకసారి చూద్దాం. ఓవర్ వ్యూలో మనకి ఎన్ని షేర్స్ ఉన్నాయో చెప్తుంది
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు యాక్టివ్ యాడ్ ప్యాక్స్ 26 ఉన్నాయి. యాక్చువల్గా 26 యాడ్ ప్యాక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను నాకున్న బ్యాలెన్స్తో ఇంకొన్ని ప్యాక్స్ కొనడం జరుగుతుంది. ఒకసారి పర్చేజ్ యాడ్ ప్యాక్స్లోకి వెళ్ళి, సో ఇక్కడ సెకండ్ ప్యాక్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నా ఎర్నింగ్ బ్యాలెన్స్లో $8 ఉన్నాయి, రీపర్చేజ్లో $6 ఉన్నాయి. సో ఇక్కడ నేను రీపర్చేజ్ దగ్గర క్లిక్ చేశాను. సో నా పేమెంట్ ప్రాసెసర్ కాయిన్స్ పేమెంట్, దీన్ని క్లిక్ చేశాను. సో షేర్స్, ఎంటర్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ యూ వాంట్. యాక్చువల్గా రీపర్చేజ్లో నా దగ్గర ఉన్నది $6, అంటే ఒక ప్యాక్ కొనడానికి నాకు సరిపోతాయి ఆ డబ్బులు యాక్చువల్గా. అందుకే నేను ఒకటి ఎంటర్ చేశాను. ఇక్కడ క్యాప్చర్ ఎన్ ఎంటర్ చేశాను. సో అగ్రీ ద కండిషన్స్ అని చెప్పి టిక్ పెట్టి పే చేశాను. చూసారా ఫ్రెండ్స్, పొజిషన్స్ పర్చేజ్డ్ సక్సెస్ఫుల్లీ, అంటే ఒక ప్యాక్ కొనడం అనేది సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్తుంది. సో అట్ ద సేమ్ టైం చూసారా ఇక్కడ నా పర్చేజ్ బ్యాలెన్స్ కూడా తగ్గింది. సో ఇంతకుముందు $6 ఉండేది, ఇప్పుడు $6 ఉంది. సో ఇప్పుడు $1 అనేది అయింది, అంటే తగ్గింది. నెక్స్ట్ నా దగ్గర ఎర్నింగ్ బ్యాలెన్స్లో $8 ఉన్నాయి. దాంతో ఇప్పుడు నేను ఒక ప్యాక్ కొనడం జరుగుతుంది. జస్ట్ ఏమీ లేదు, దీన్ని ఎర్నింగ్ బ్యాలెన్స్ దగ్గర టిక్ చేసి అన్నీ సేమ్ మామూలే, జస్ట్ దీన్ని పే నో అని కొట్టగానే సో పొజిషన్ పర్చేజ్డ్ సక్సెస్ఫుల్లీ. సో మనం ఇక్కడ 2 ప్యాక్స్ కొనడం జరిగింది. బిఫోర్ 26 ప్యాక్స్కి ఇంకో 2 ప్యాక్స్ కలిపితే మనకి 28 ప్యాక్స్ అనేవి రావాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన $5 కొని బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ మనకి డైలీ వచ్చే పర్సంటేజ్ దానికి యాడ్ అవుతూ ఉంటుంది, పర్చేజ్ బ్యాలెన్స్కి, ఎర్నింగ్ బ్యాలెన్స్కి. ఇప్పుడు మనం 2 యాడ్ ప్యాక్స్ కొనడం జరిగింది. అవి యాడ్ అయినాయో లేవో ఒకసారి చూద్దాం. ఓవర్ వ్యూకి వెళ్దాం ఫ్రెండ్స్. 26 + 2 28. చూసారా ఫ్రెండ్స్, $28 అనేవి 28 యాడ్ ప్యాక్స్ అనేవి క్రెడిట్ అయినాయి. టోటల్గా నాకు $5 యాడ్ ప్యాక్స్ 28 ఉన్నాయి. సో 28 మీద నాకు డైలీ 25% అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ విధంగా యాడ్ ప్యాక్స్ అనేవి కొనుక్కోవడం వలన అవి మనకి ఈ 40% డైలీ ఇవ్వడం జరుగుతుంది. ఆ 40%లో 20% రీపర్చేజ్ బ్యాలెన్స్, 20% షేరింగ్ బ్యాలెన్స్లో దాన్ని ఆ రెండింటిని డివైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని ఎప్పటికప్పుడు మన అకౌంట్లో యాడ్స్ ప్యాక్స్ కొనడానికి సరిపోయే అమౌంట్ ఉన్నప్పుడు ఆ అమౌంట్తో మనం ఎప్పటికప్పుడు రొటేషన్గా ఎవ్రీ టైం పర్చేజ్ యాడ్ ప్యాక్ చేయడం వల్ల మన ఇన్కమ్, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం దాని మీద వచ్చే 40% కూడా, డైలీ 40% కూడా పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం యాడ్ ప్యాక్స్ అనేవి పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఈ లగ్జరీ షేర్లో ఎలా ఏ విధంగా విత్డ్రా చేయొచ్చు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో నా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలంటే సో క్రిప్టో మనీ వరల్డ్కి సబ్స్క్రైబ్ అవ్వండి. దీనికి సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతుంటాయి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, మీ ఫేస్బుక్లో, వాట్సాప్లో దీన్ని షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.